హలో మై డియర్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మన వీడియో డైలీ యూజ్ చేసే ఇంగ్లీష్ వర్డ్స్ అండి. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మనం రోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు కనుక ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఈజీగా అనిపించి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి. టు అజ్, TO2 US అజ్, టు అజ్. టు అజ్ అంటే మీనింగ్ ఏంటండి? మనకు. టు అజ్ మనకు. నెక్స్ట్ టు యూ, TO2 YOUU, టు యూ నీకు. ఓకే. టు హర్, HER హర్. హర్ అంటే ఏమి? ఆమె కదా. టు హర్ అంటే ఆమెకి. చూడండి, టు యూ అంటే కు వచ్చింది, టు అజ్ అంటే కు వచ్చింది, టు హర్ అంటే ఆమెకి. ఓకే. టు హిమ్, టు అంటే కు అయినా కి అయినా వస్తుంది. టు హిమ్ అతనికి. టు హిమ్ అతనికి. టు దట్, THAT దట్ దానికి. దట్ అంటే అది కదా. టు దట్ మీన్స్ దానికి. టు దిస్ దీనికి. దిస్ అంటే ఇది అని, దీని అది ఇది అని వస్తుంది కదా. టు దిస్ దీనికి. ఓకే. టు దిస్ మీన్స్ దీనికి. THIS దిస్ అండి. టు మేక్, MAK మేక్ చేయడానికి. టు మేక్ చేయడానికి. టు డూ, టు డూ అంటూ చేయవలసిన. టు డూ చేయవలసిన. ఓకే. టు గెట్, GET గెట్ పొందడానికి. గెట్ అంటే పొందడం. టు గెట్ అంటే పొందడానికి. డూ అంటే చేయడం కదా, చేయవలసిన. టు డూ అంటే చేయడానికి, చేయవలసిన అని వస్తుంది. టు గెట్ మీన్స్ పొందడానికి. టు గో, గో అంటే వెళ్ళడం కదా. టు గో మీన్స్ వెళ్ళడానికి. టు గో వెళ్ళడానికి. టు గివ్, GIV గివ్ అండి. టు గివ్, గివ్ అంటే ఏమిటి? ఇవ్వడం. ఇవ్వాలని, ఇవ్వడానికి అని కూడా రాయొచ్చు. టు గివ్ ఇవ్వడానికి. టు మేక్, MAK మేక్. టు మేక్ అంటే ఏమి? తీసుకెళ్ళడానికి, చేయడానికి కూడా చెప్పాను ఆల్రెడీ ఒకటి. టు మేక్ అంటే చేయడానికి అండ్ తీసుకెళ్ళడానికి. ఓకే. టు మేక్ అంటే ఏంటి? ఇక్కడ చెప్పాను చూడండి, చేయడానికి అని చెప్పాను కదా. ఇక్కడ సేమ్. టు మేక్ అంటే తీసుకెళ్ళడానికి కూడా. ఓకే. నెక్స్ట్ ఇన్స్టెడ్ ఆఫ్, INSTEAD ఇన్స్టెడ్ ఆఫ్, OF ఆఫ్. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే దాని బదులుగా అని వస్తుంది కదా. ఇన్స్టెడ్ అంటే బదులు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ మీన్స్ బదులుగా. ఇన్స్టెడ్ ఆఫ్ మీన్స్ బదులుగా. ఓకే. అపార్ట్ ఫ్రమ్, అపార్ట్, APART అపార్ట్ ఫ్రమ్, FROM ఫ్రమ్ అదనంగా. అపార్ట్ ఫ్రమ్ అదనంగా. నియర్ టు సమీపంలో. నియర్ అంటే సమీపం. నియర్ టు మీన్స్ సమీపంలో. నియర్ టు సమీపంలో. NEAR నియర్, TO2 నియర్ టు. నెక్స్ట్ సమీపంలో. సచ్ యాజ్, SUCH సచ్, AS యాజ్. సచ్ యాజ్ అటువంటివి అని వస్తుంది కదా. వంటివి. సచ్ యాజ్ అంటే అలాంటివి అని, వంటివి అని రాశాను. నెక్స్ట్ లైక్ దట్, LIKE లైక్, THAT దట్ లైక్ దట్ అలా. యాజ్ ఫర్ కొరకు, AS యాజ్, FOR ఫర్ కొరకు. యాజ్ ఫర్ కొరకు. ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే నీ ముందు అని వస్తుంది కదా, ముందు. ఇన్ ఫ్రంట్ ఆఫ్, INFRONT ఫ్రంట్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందు. యాజ్ వెల్ యాజ్ అలాగే. యాజ్ వెల్ యాజ్ అలాగే. చూడండి, చాలా వర్డ్స్ అయితే మనం చేయడం జరిగింది. ఈ వర్డ్స్ అన్నీ మనం నేర్చుకున్నట్లయితే ఇంగ్లీష్ అనేది ఈజీగా మాట్లాడచ్చండి.
ఇంకా వర్డ్స్ అయితే ఒక వీడియో చేయడం జరుగుతుంది. చాలా యూజ్‌ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది చూడండి కంపల్సరీగా. చాలా చాలా ఈజీగా అయితే మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వర్డ్స్ నేర్చుకున్నట్లయితే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఒక్క సెంటెన్స్ ఫార్మేషన్‌తో చాలా సెంటెన్సెస్ అనేది మనము ఫ్రేమ్ చేయొచ్చనమాట. చూడండి మీకు కనుక యూజ్‌ఫుల్ అనిపించింది అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ అయితే చేయండి. కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అయితాను. ఒకవేళ నా మిస్టేక్ ఉన్నా కూడా మీరు ఒక్కొక్కసారి మామూలుగా చెప్తూ ఉన్నప్పుడు ఒక మిస్టేక్ అనేది వచ్చినట్లయితే డోంట్ డోంట్ టేక్ నెగెటివ్ అండి. నెగెటివ్‌గా తీసుకోకండి. చాలామంది ఒక మిస్టేక్ ఏమన్నా అయిందంటే ఖచ్చితంగా మెసేజ్ అయితే చేసేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి స్కూల్‌కి ఐ మీన్ అవంతా ఎందుకులే. ఓకే. బై మిస్టేక్ ఏమన్నా చేసుంటే చూసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.